హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కోవా కజ్జికాయలు. ఇవి చేయడానికి ముందుగా జల్లెడని పెట్టుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇట్లా జల్లించుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకొని తీసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉండడానికి దీనిపైన గిన్నెను పెట్టుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల కోవా వేసుకొని గోలించుకోవాలి. కోవాని ఎందుకు గోలించుకుంటున్నాము అంటే పొడి పొడిగా అవ్వడానికి గోలించుకుంటున్నాము. ఇట్లా మంచిగా గొలించుకున్న తర్వాత ఇందులోకి బరకగా గ్రైండ్ చేసుకున్న పల్లి పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే పల్లీలని వేయించుకొని బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. 1 కప్ పల్లి పొడి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కోవా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర పొడిని యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చక్కెర పొడిని యాడ్ చేస్తే చక్కెర పొడి అంతా కరిగి నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది. కజ్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ముందుగా కలుపుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి తీసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పల్చగా పూరీ సైజులోకి ఒత్తుకోవాలి. పీటకు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ రాసుకొని పూరీ చేసుకోవాలి. ఇట్లా పల్చగా చేసుకోవాలి. మందంగా చేసుకుంటే కజ్జికాయలు గట్టిగా ఉంటాయి. కజ్జికాయలన్నీ ఒకటే సైజులో రావాలంటే ఇట్లా ఏదైనా షార్ప్ ఎడ్జ్గా ఉన్న మూతను తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పూరీలాగా చేసుకున్న తర్వాత ఇందులోకి కోవా స్టఫింగ్ పెట్టుకొని వీడియోలో నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
స్టఫింగ్ ఏం బయటకు రాకుండా ఎడ్జెస్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో నేను చూపించే విధంగా ఎడ్జెస్ ని ఇట్లా అల్లుకోవాలి. అన్ని కజ్జికాయల్ని ఇట్లానే చేసుకొని తీసుకోవాలి. ఇట్లా అన్ని కజ్జికాయలని చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న కజ్జికాయల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకొని తీసుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. అన్ని కజ్జికాయలని సేమ్ ఈ విధంగానే వేయించుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే కోవా కజ్జికాయల రెసిపీ రెడీ అయిపోయింది. ఇవి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.